హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద తయారు చేసే టేస్టీ టమోటా చట్నీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నిజంగా ఈ టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద టమోటా చట్నీని ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అండ్ అలానే ఇందులోనే 2 టీ స్పూన్ల నువ్వుల్ని వేసుకోండి. తెల్ల నువ్వులు ఉంటాయి కదా, వాటిని వేసుకోవాలి. ఇలా జీలకర్రని అండ్ నువ్వుల్ని వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోకూడదు, మనకి నువ్వులు త్వరగా వేగిపోతాయి కదా. సో అందుకని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా జీలకర్రని అండ్ నువ్వుల్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 5 మీడియం సైజులో ఉన్న టమోటాలను తీసుకొని వాటిని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలానే ఇందులోనే మీ కారానికి తగ్గట్టుగా ఒక 5 లేదా 6 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఒకసారి ఇదంతా కూడా చక్కగా కలిపేసుకొని ఇందులోకి జస్ట్ 1/4 టీ స్పూన్ అంతా పసుపును వేసుకోండి. ఇలా పసుపును వేసుకోవడం వల్ల మనకి టమోటా చట్నీ అనేది మంచి కలర్ వస్తుందంట. సో అందుకని స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకొని దీని మీద ఒక మూతను పెట్టుకొని ఈ టమోటా ముక్కలు మెత్తబడే వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. మీరు మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నారంటే ఈ చట్నీ టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. సో అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ టమోటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. సో ఇక్కడ నేను మీకు టమోటా ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా టమోటా ముక్కలు కొద్దిగా మెత్తబడిన తరువాత ఈ స్టేజ్లో మీరు కొద్దిగా శుభ్రంగా కడిగిన పుదీనాని కొద్దిగా వేసుకోవాలి. అంటే ఒక పిడికెడంతా పుదీనా వేసుకుంటే సరిపోతుంది. పుదీనాని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకొని మళ్ళీ తిరిగి మూతను పెట్టేసి దీన్ని ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే మనకి పుదీనా కూడా టమోటాతో కలిసి బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. అప్పుడే మనకి రోడ్ సైడ్ బండి మీద చేసే టమోటా చట్నీ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇక నేను మీకు పుదీనా కూడా చక్కగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా ఉడికించుకోవడానికి జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాల్లోనే ఇలా ఉడికిపోతుంది, పెద్దగా టైం ఏం పట్టదు. ఇలా పుదీనా కూడా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. అండ్ అలానే ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ 1 టీ స్పూన్ వేయించి పొట్టు తీసిన పల్లీలను వేసుకోండి. ఇలా పల్లీలను వేసుకుంటే టమోటా చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ టమోటా అంతా కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి జస్ట్ అలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి నేనైతే 1 చుక్క నీళ్ళు కూడా వేయలేదు. మనకి ఆల్రెడీ టమోటా రసం ఉంటుంది కదా, ఆ రసంతోనే గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు అవసరమైతే కావాలనుకుంటే కొద్దిగా కాచి చల్లార్చిన నీళ్ళని వేసుకోండి, అంతేకాని చల్లటి నీళ్ళని వేసుకోవద్దు. సో ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం ముందుగా టమోటాలను ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంది కదా, సేమ్ అదే ప్యాన్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడయిన తర్వాత మంటని సిమ్లోకి పెట్టేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు,
పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ అర టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. వేసుకొని ఈ పప్పుల్ని లో ఫ్లేమ్లోనే చక్కగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో ఈ పప్పులన్నీ కూడా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అండ్ అలానే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. వేసుకొని ఈ ఎండుమిర్చి అండ్ కరివేపాకును కూడా లో ఫ్లేమ్లోనే ఈ కరివేపాకు కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న టమోటా చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి ఎమ్మీగా టేస్టీగా ఉండే రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద చేసే టమోటా చట్నీ రెడీ అయిపోయినట్లే. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం ఇలా ఎందులోకి తీసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఈ టేస్ట్ నచ్చితేనే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ ఎంపీ క్రిస్పీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.